ఏపీ మద్యం కుంభకోణం గుట్టు విప్పారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. కీలక పాత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ ను తెరపైకి తెచ్చారు. ఇందులో బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదంటూనే లిక్కర్ పాలసీకి ముందే మీటింగులు పెట్టుకున్నామని ఒప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం కుంభకోణంలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీని తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఇందులో ఉన్న రాజ్ కసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ లోని కొన్ని పేర్లను విజయసాయిరెడ్డి పోలీసులకు చెప్పేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన 164 స్టేట్మెంట్లు ఇందులో కీలకంగా మారాయి. లిక్కర్ కుంభకోణం ఎలా జరిగింది, డిస్టిలరీలకు ఎవరు ఆర్డర్లు ఇచ్చారు, కమిషన్లు ఎవరు తీసుకున్నారు, అవి ఎవరికి చేరాయో అన్న వివరాలు ఈ స్టేట్మెంట్ లో పోలీసులకు తెలిసిపోయింది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ బృందం విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. అదాన్ డిస్టిలరీ, డీకార్డ్ కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయలు ఇప్పించారని పోలీసులు ప్రశ్నించగా, తాను అరబిందో నుంచి అప్పుగా ఇప్పించానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే 40 కోట్ల రూపాయలు తీసుకున్న డీకార్డ్ కంపెనీ వడ్డీ విషయంలో వివాదం ఉందని తేల్చి చెప్పారు. 3 సార్లు తన ఇంటి వద్ద జరిగిన సమావేశంలో కూడా కిక్ బ్యాక్స్ గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పిన సిట్ అధికారులు పదే పదే ప్రశ్నించారు. అయితే రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన బంధువు అవినాష్ రెడ్డి, చాణక్య, సుమిత్, సైఫ్, కిరణ్ అనేవారు లిక్కర్ గ్యాంగ్ లో ముఖ్యులని గుట్టు విప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంతో సంబంధం లేదంటూ విజయసాయిరెడ్డి సర్టిఫికేట్ ఇచ్చేశారు. కిక్ బ్యాక్స్ ఎవరికి అందాయి, కమిషన్లు ఎవరు తీసుకున్నారో రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలరని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్ కసిరెడ్డిని ప్రోత్సహించి కీలక బాధ్యతలు అప్పచెప్పానని, పార్టీని, ప్రజల్ని అతను మోసం చేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డిని పార్టీ పెద్దలే తనకు పరిచయం చేశారని పరోక్షంగా జగన్ గురించి విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్టాండింగ్ లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ్ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. ఎప్పటి మాదిరిగానే విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ ఉన్న కోటరీపై ప్రస్తావించారు. పరోక్షంగా సజ్జలపై వాగ్బాణాలు విసిరారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత సాయిరెడ్డి వెన్నుపోటు పొడుస్తాడని, 1000 కోట్లు పోగేశారని తనపై అధినేతకు చెప్పారన్నారు. అలా చెప్పి 2వ స్థానం నుంచి 2000 స్థానానికి నెట్టేశారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధినేత మనసులో తనకు స్థానం లేదని భావించి తానే పార్టీ నుంచి వైదొలిగానని చెప్పుకొచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వైసీపీ వాళ్లు కొందరు తనపై పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నారని పరోక్షంగా పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. తాను నెలకొల్పి అభివృద్ధి చేసిన సాక్షి ఛానల్ కూడా తనను ముసలివాడు అని, రాజకీయాలు ఎందుకు, వ్యవసాయం చేసుకోక అంటూ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను బీజేపీ వాళ్లు ఎవరూ కూడా ఎంపీగా పోటీ చేయమని అడగలేదని, ప్రజలు కోరితేనే మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు, నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తా ఉన్నారు, మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అనంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే, నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అనని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం, నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా. విజయసాయిరెడ్డిని 3 గంటల పాటు విచారించిన సిట్ బృందం ఆయన్ను మరోసారి విచారణకు పిలవాలని నిర్ణయించింది. రాజ్ కసిరెడ్డి పాత్ర, ఆయన లిక్కర్ గ్యాంగ్ గురించి చెప్పిన విజయసాయి కిక్ బ్యాక్స్ గురించి దాస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకనే రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత మరోసారి విజయసాయిరెడ్డిని విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది.